స్వామి శరణం, అయ్యప్ప శరణం. నా పేరు వెంపటి సత్యనారాయణ, ఖమ్మం గురుస్వామి, హరిహరపుత్ర భక్త బృందం. గత 25-30 సంవత్సరాలుగా మేమందరం యాత్రగా అయ్యప్ప స్వామి వారి సన్నిధికి వెళుతున్నాము ఇరుముడి దీక్షలో. కానీ ఈ సంవత్సరం నిన్న డిసెంబర్ 10వ తారీఖున మా బృందం సభ్యులందరూ పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇందులో మనకు కొన్ని తప్పిదాలు ఉన్నాయి, ప్రభుత్వం మీద కొన్ని తప్పిదాలు నాకు ఓపించినాయి. కాబట్టి మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే సివిల్స్ ఉన్నారో నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు కూడా దయచేసి మీరు వెళ్ళవద్దు. మీరు నిజంగా అయ్యప్ప స్వామి మేలు కోరేవారైతే, అయ్యప్ప స్వామిని నమ్మేవారైతే మిగతా 9 నెలలు మీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి. ఈ 3 నెలలు పోవటం వల్ల అక్కడున్న సౌకర్యాలు కొద్దిమందికే అవకాశం ఉన్నది. ఆ సౌకర్యాలని సివిల్స్ రావటం వల్ల మిగతా స్వాములకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండో వంతుగా అక్కడ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో స్వాముల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నీలక్కల్లో కానీ, పంపలో కానీ, సన్నిధానంలో కానీ చాలా అవస్థలు పడుతున్నాము. అన్ని సౌకర్యాలు పోయేటటువంటి మా బ్యాచ్కే ఇబ్బందులు అయితే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా వచ్చేటటువంటి సామాన్య అయ్యప్ప భక్తులందరూ కూడా వారి బాధలు వర్ణనాతీతం. ఒక చిన్న ఉదాహరణ, నీలక్కల్లో మేము పోయే సమయానికి బస్సులు ఆపేశారు. ఒక 20 బస్సులు ఆల్రెడీ ప్యాసింజర్స్, ఒక్కొక్క బస్సుకి 50 పట్టే కాడ 150 మంది దాకా ఎక్కి కూర్చున్నారు. అట్టి బస్సుల్ని పోలీసు వారు కనీసం 5 గంటలు ఆఫ్ చేశారు. ఆ స్వాములకు గాలి కాదు కదా, మంచినీళ్ళు కాదు కదా, ఆహారం కాదు కదా, గాలి కూడా అందే పరిస్థితి లేదు. ఊహించుకోండి, 150 మందికి వచ్చిన బస్సులు 5 గంటల పిక్కిరి సంతే ఉన్నారు. పంబకు వద్దాం. పంబలో కొన్ని వేల మంది రోడ్డు మీద నుంచి పై దాకా క్యూలో ఉన్నారు. 12 నుంచి 14 గంటలు. వారు బాత్రూమ్ పోవడానికి లేదు, మంచినీళ్ళు తాగటానికి లేదు, తినడానికి లేదు, తాగటానికి లేదు. వాన పడ్డా ఏం చేసినా ఏం చేయలేదు, ఓపెన్ అంతా కూడా. కూర్చోవడానికి కూడా ఎట్టి వసతి లేదు. నాకు తెలిసి ఈ కేరళ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయదు. వారికి దయా దాక్షిణ్యం, కరుణ, అభిమానం లేదు. భారత ప్రభుత్వం కలగజేసుకొని, లేకపోతే రాజ్యాంగబద్ధంగా హైకోర్టు వారు కానీ, సుప్రీంకోర్టు వారు కానీ కలగజేసుకొని ఈ యొక్క అయ్యప్ప భక్తుల సంక్షేమం జరగాలని, లేనిచో చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నాకు తోచింది. నా వంతు కర్తవ్యంగా, నా బాధ్యతగా గత 25-30 సంవత్సరం శబరిమలైపోతున్న భక్తునిగా నా ఆవేదన మీకు తెలియజేస్తున్నాను. మీకు నచ్చితే నా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఒకళ్ళు చూసి, అధికారులు కానీ, ప్రభుత్వం వారు కానీ, ఒక న్యాయవాదులు కానీ చూసి దీని మీద న్యాయపరంగా, చట్టపరంగా పోరాటం చేస్తారని ఆశిస్తున్నాను. నా మనోవేదన ఏ విధంగా తెలియజేయాలో తెలియక ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి స్వాములందరూ కూడా ఇది ముఖ్యమైన గ్రూపులన్నిటికీ ఫార్వర్డ్ చేయండి. తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లల్ని ఎవరిని తీసుకొని వెళ్ళవద్దు, మాతలను తీసుకొని వెళ్ళవద్దు. వీలైనంత వరకు ఆ డేట్స్ చూసుకొని శనివారాలు, ఆదివారాలు, సోమవారాలు, ఏకాదశులు చూసుకొని పోండి. అటువంటి దినాల్లో పోవద్దు. 1-2 రోజులు ఏర్పాట్లు చేసుకొని తినుబండారు, ఆహార పదార్థాలు తీసుకొని పోండి. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని పోండి. స్వామి చాలా ఇబ్బందులు పడుతున్నారు స్వాములు అక్కడ. వారి బాధలు వర్ణనాతీతం. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప.